చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు మొదట సంతృప్తి పరచాలనుకుంటున్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పత్రికలను, టీవీ ఛానళ్లను. ఫస్ట్ ఆ పత్రికలు, టీవీ ఛానళ్లను కనుక సంతృప్తి పరిస్తే ప్రతిదీ కూడా జనాలకు వాళ్ళు అంటే ఒక పాజిటివ్ కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేసినా కూడా. సో మనకు వ్యతిరేకత అక్కడ కనిపించదు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటూ పోతే మన ప్రభుత్వం బాగున్నట్లే అని చెప్పి ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తూ ఉన్నట్టున్నారు. ఏదైనా సరే వాళ్ళ పత్రికల్లో రావడం, వీళ్ళ నిర్ణయాలు తీసుకోవడం, అదిగో అధికారి కరెక్ట్ కాదు, అయినా కూడా ఆయన నియమించారు, నెక్స్ట్ రాత్రికో రేపో ఆ అధికారిని అక్కడి నుంచి తీసేసి ఉంటారు. అదిగో ఈ అధికారి ఇలా కాదు, ఆ నాయకుడు ఇలా కాదు, ప్రతి ఒక్కరి మీద వీళ్ళు రాసుకుంటూ వెళ్ళడం, పాలకుల నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళడం. నిన్న ఒక్కరోజు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడో ఒక అటవీ భూమిని ఆక్రమించారు అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 23 ఏళ్ల కింద కొన్న పట్టా ల్యాండు నా సొంత భూములు, కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కార్ దాని మీద విచారణ చేసి సర్వే చేసి ఏం తేల్చలే, చంద్రబాబు గారు ఇంతకుముందు చేశారు ఏం తేల్చలే, ఇదంతా నా మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, పరువు నష్టం కేసులు వేస్తాం, రకరకాలు అన్నారు. అవేవి వీళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు, పెద్ద వార్తగా కూడా ప్రచురించరు. నిన్న పొద్దునే వీళ్ళు వార్త రాశారు, సాయంత్రం వచ్చేసరికి అన్ని పరిణామాలు వేగంగా అటు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉన్నాయని టకటక ఆదేశాలు ఇచ్చేయడం, ప్రాథమిక నివేదిక కావాలడం, నివేదిక చంద్రబాబు గారికి చేరిపోయిందని. ఈ రోజు అదే పత్రికలో చూడండి, నివేదిక ఆల్రెడీ చంద్రబాబు గారికి చేరిపోయింది, పెద్దిరెడ్డి అక్రమాలు నిజమే అని చెప్పి నిర్ధారణ అయిపోయిందని రాసేశారు. నిన్ననే కథనం రాశారు, అక్రమాలు చేశారు అని చెప్పి వీళ్ళు. నిన్న ఏమంటారు, ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు విచారణ కావాలి అని, సాయంత్రానికి విచారణ నివేదిక చేరిపోయింది అట. సో అటు వాళ్ళు రాయాలి, వీళ్ళు నిర్ణయాలు తీసేసుకోవాలి. మళ్ళీ నిన్ననే కూడా చూడండి, నిన్ననే వీళ్ళు రాశారు మళ్ళీ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి సోదరికి సంక్రాంతి కానుక అని రాశారు. ఈరోజు చూస్తే వాళ్ళకి ఆయన కేటాయించినటువంటి గనులు ఏవైతే ఉంటాయో వెరైటీస్, అది ఆపేసి నిలుపుదల చేసినట్లు కాన్సర్న్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ప్రకటించారట. నిన్న సంక్రాంతి కానుక రాశారు అంటే వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ప్రభుత్వం వాటిని ఆపేసింది. పెద్దిరెడ్డి గారి మీద రాశారు, హుటాహుటిన నివేదికలట, విచారణలట, అంటే దాని మీద విచారణ చేయడం కోసం సంయుక్త కమిటీ అట, టక 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 టక. ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎవరో అర్థం కావట్లేదు. ఆ పత్రికల్లో వచ్చే కథనాలు ఏవైతే ఉంటాయో అవే ప్రభుత్వ ఆర్డర్లు అయిపోతూ ఉన్నాయి. వాళ్ళు కథనం రాయాలి, అది ఒక ప్రభుత్వ ఆర్డర్ అయిపోతూ ఉంది. వావ్, నిజంగానే భలే ఉందా పర్సంగి.